రాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో ఆర్గానిక్ వ్యవసాయ రైతు గంట దామోదర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఈ యొక్క ఆర్గానిక్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా వ్యవసాయం అనేది ఏ రకంగా నడుస్తుందని చెప్పేసి ఒకసారి సార్ దామోదర్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పుడు ఆర్గానిక్ వ్యవస్థ ఈ యొక్క ప్రత్యేకత ఎలా ఉంది సార్? ఇప్పుడు మన తెలంగాణ పాట రూపంగానే చెప్తాను సార్, మాట మంచిది సార్. అంతరించిపోతున్నదమ్మా ఆరోగ్యం, అంతరించిపోతున్నదమ్మా మట్టి మనుగడే ప్రశ్నార్థకం అయ్యిందమ్మా ఈనాడు, అయ్యిందమ్మా ఈనాడు. ఆనాడు పెంటతోలి పాటు చేసి మండు టెండలో మాడిపోయిన తొలకరి చినుకుల తోడుగా వెళ్ళి కానుగ ఎద్దుల కుంకుమ మూపురాడగా, మూపురాలపై కుంకుమ దగదగలాడగా ఏమైపోయిందో ఆచారం, ఎటువైపు వెళ్ళిందో ఆచారం. నేడు దురాచారమై దుఃఖంగా మారింది విత్తనం. భగవాని చేతిలోకి వెళ్ళిపోయిందా విత్తనం, కార్పొరేటర్ వ్యవసాయం చేతిలోకి వెళ్ళిపోయింది. పెంటతోలి పాటు చేసే మండు టెండలో మాడిపోయే ఆ వ్యవసాయాలు ఎక్కడా అయ్యో దుఃఖించుచున్నది నా భూమాత, దుఃఖించుచున్నది. భూమాతే గోమాతే మనకు శరణ్యమని నువ్వు నమ్ముకుంటే అమ్ముకోడెబడు ఆ మాతను, దరిద్రుడై అమ్ముకోడెబడు ఆ మాతను. అకాల మరణం, అకాల రోగం ఆసన్నమాయే, దిక్కులేని మందులేని మూలిగే రోగాలే మనకెక్కువాయే. పండు వయసే నిండని వాడు 16 ఏళ్ళకే మృత్యువా. ఆపడానికి భూమాత, ఆపడానికి గోమాత, ఆపడానికి భూమాత, ఆపడానికి గోమాత మనకున్నదని తెలుసుకో ఓ సంస్కార రహితమైన వాడా. భూమి నీకు పుడమే నీకు రక్షరా. అకాల రోగం, అకాల మరణం వాగిపోతుంది నేడు. ఆ తరతరాల భూమి తల్లడిల్లుచున్నది, దాని నరనరాన విషం దాగి ఉన్నది. రక్షించమని వేడుకుంటున్నది. మేల్కో తెలుగువాడా, ఆ జాడ నుండి విముక్తి చేసే వాడవు నీవే. సార్, బ్రహ్మాండంగా ఒక్కొక్క మాటను ఒక్కొక్క తూటలాగా ఎంతో ప్రతి లైన్లో కూడా అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు దామోదర్ సార్ గారు. ప్రతి సార్ ఇచ్చిన సందేశంలో ప్రతి వర్డ్ కూడా ప్రతిదీ ఎంతో గొప్పగా, ఎంతో దానికి ఒక్కొక్క చిన్న పదానికి ఎంతో రకంగా ఎంతో పెద్ద స్టోరీని వివరించి చెప్పారు. అంతరించిన భూమి గురించి, అంతరించిపోతున్న ఆర్గానిక్ వ్యవస్థ గురించి, అదేవిధంగా ప్రైవేటు విత్తనాల గురించి, విత్తనాల వల్ల భూమి యొక్క సాగు అనేది ఏ విధంగా అవుతుందన్న దాని గురించి పాట రూపంలో ఇష్టంగా వివరించారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.